అందరికీ నమస్తే, వెల్కమ్ టు గరం గరం వార్తలు. మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చినాయి అలా మీకోసం. నేను వార్తలు చూసే ముందు ఏం చేయాలి, హెడ్లైన్స్ చూద్దాం పారి. బాబు ఎక్కడికి వెళ్ళారు జోగి సార్? దుబాయ్ పోయాడా, ఇటలీ పోయాడా, అమెరికా పోయాడా? సన్నవడ్లకే బోనస్ అంటున్న సర్కార్, దొడ్డు వడ్ల సంగతి ఏందని బీఆర్ఎస్ వార్. మహిళ కడుపులో 570 రాళ్ళు బయటికి తీసిండ్రు డాక్టర్లు. పోలీస్ స్టేషన్ లో ఫ్రెండ్లీ మంకీ మర్యాదలు చేస్తున్నది వచ్చిపోయేటోళ్ళకి. ఎక్కడి దొంగలు అక్కడనే గప్చుప్ అన్నట్లు ఏపీలో పోలింగ్ అయిన తెల్లారి సాంది కూటమి లీడర్లు సైలెంట్ అయిపోయిండ్లు. చంద్రబాబు పత్తాలేడు, లోకేశం గాయబ్, దత్తపుత్రుడు అడ్రస్ లేడు, బీజేపీ వదినమ్మ జాడలేదు. అందరూ కట్టకట్టుకొని మౌనవ్రతం ఏమన్నా చేస్తున్నారా అన్నట్లు కిక్కురు మంటలేరు. మిగతోళ్ళు ఎటు పోయిండ్లో ఏందో గాని చంద్రబాబు ఏ దేశానికి పోయిండు అనేది ఎవ్వలకు తెలుస్తలేదు. ఎల్లో మీడియాకు కూడా చెప్పకుండా చంద్రబాబు ఏ దేశానికి వారిపోయిండో ఎంక్వైరీ చేసి ఆయన జాడ కనిపెట్టాలని డిమాండ్ చేస్తున్నాడు జోగి రమేష్. ఇంతకు చంద్రబాబు ఏడికి పోయిండు సార్? విదేశీ పర్యటనకి వెళ్ళాడు, విశ్రాంతి కోసం మాత్రం వెళ్ళాడని చెప్పేసేమో ఈనాడు. విశ్రాంతి కోసం పోయిండా? వైద్య పరీక్షల కోసం అమెరికాకు పోయాడని చెప్పేసేమో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఏం రాయాలనేది వాళ్ళకే అండర్స్టాండింగ్ లేనట్లున్నది. వీళ్ళిద్దరికే తెలియకుండా చంద్రబాబు నాయుడు ఎక్కడ పరిపాడు? పోయే ముందు వాళ్ళకు చెప్పిండో లేదో? అసలు వీళ్ళిద్దరికి చెప్పకుండా చంద్రబాబు నాయుడు ఏ దేశం పోయాడు, ఎక్కడ దాక్కున్నాడు? అమెరికా పోతా అని దుబాయ్ లో దిగిండట. అక్కడేమో ఎవ్వరాలు సగబెట్టిండట. మరి అవేంటియో ఏమో ఎవ్వలకు తెలియదు. కొట్టేసిన డబ్బంతా కూడా దుబాయ్ లో దాయడానికి పోయాడా? ఎక్కడికి వెళ్ళాడు? దుబాయ్ లా సంపద సృష్టించడానికి పోయి ఉంటాడు. అసలు చంద్రబాబు ఇట్లా దేశాలు పట్టుకొని తిరుగుతుంటే వాళ్ళ పార్టీ లీడర్లు ఏమనుకుంటున్నారు సార్? చంద్రబాబు నాయుడే మాకు అసలు అతిగతి లేకుండా మాకు ఎన్ని సీట్లు అవుతున్నాయో చెప్పకుండా పారిపోయాడు, మా పరిస్థితి ఏంటని చెప్పేసి ఒకడికొకడు జుట్టు పీక్కుంటా ఉన్న పరిస్థితి చూసి ఇప్పుడు చంద్రబాబు ఏడున్నాడో ఎవ్వలకు తెలియదా? ఎక్కడ పోయాడు తెలియదు, ఎక్కడ దాక్కున్నాడో తెలియదు, ఎక్కడ పారిపోయాడు తెలియదు, ఏ దేశానికి పోయాడు తెలియదు. విశ్రాంతి కోసమో వైద్య పరీక్షల కోసమో పోయిండేమో. చంద్రబాబు నాయుడు విశ్రాంతి కోసం వెళ్ళాడా, వైద్య పరీక్షల కోసం వెళ్ళాడా, దుబాయ్ పోయాడా, ఇటలీ పోయాడా, అమెరికా పోయాడా? ఏడికో ఒక ఆడికి పోయిండు. ఆయన ఏడికి పోతే ఏంది, ఆయన ఇష్టం. ఏడికన్నా పోతాడు, ఏమన్నా చేస్తాడు. దిక్కుమాల ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి వెళ్ళాడు అనేది జనానికి కూడా అవసరమేగా. ఆయన బయట దేశాలలో ఉంటేనే మంచిది, ఇక్కడ మేము ప్రశాంతంగా బతుకుతారు అని అనుకుంటున్నారట జనాలు. తెలంగాణలో ఏం నడుస్తున్నదయా అంటే ఒక దిక్కు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం, ఇంకో దిక్కు కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుమ వడ్ల పంచాది. వడ్లకు మద్దతు ధర విషయంలో కాంగ్రెస్ పార్టీ అంత తొండి చేస్తుందని కారు పాటోళ్ళంటే, చల్ మీరు తొండి చేయబట్టే, మీరు మోసం చేయబట్టే పబ్లిక్ మాకు పవర్ ఇచ్చిండ్రు అని చేయి పాటోళ్ళు. ఏహే ఎక్కడిది, ఇవాళ రెండు పార్టీల నడుమ మామూలుగా నడవలేదు. అసలు రెండు పార్టీల లీడర్లు అప్పుడేమన్నారు ఇప్పుడేమన్నారో చూద్దాం పాండ్రి. రైతులకు నేను మాట ఇస్తున్నా, ఎంతైనా ఊరి పండించుకోండి, 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి. సన్న ఒడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. ఈ ఒక్క మాటతోని ఒంటికాలి మీద లేచిన కారి పాటలో చాల్ ఇదెక్కడ అన్యాయం, ఇదెక్కడ మోసం. రుణమాఫీ విషయంలో December 9 అనే అప్పుడు మాట మార్చిర్రు. ఇప్పుడు తీరా వడ్లు కొనుడు ఆలస్యం చేసే కాకుండా మళ్ళా సన్న వడ్లకే బోనస్ ఇస్తామన్నాడు. ఏందని మైక్ పట్టి ప్రతి మీటింగ్ లో గట్టి కరుచుకుంటున్నారు. ఇక మాజీ మంత్రి రామన్న అయితే 80-85% వడ్లు మన దగ్గర పండేటియే దొడ్డు వడ్లు. ఆ దొడ్డు వడ్లకు మేము బోనస్ ఇయ్యం కానీ సన్న వడ్లకు ఇస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్న సన్నాసి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. అబ్బో ఏమో అనుకున్నాం, రామన్న గట్టిగానే కౌంటర్లు వేస్తున్నాడు. కౌంటర్లు అయినా రేవంత్ రెడ్డి సారు పొంగులేటి సారు మీరు సన్నవడ్లకే మద్దతు ధర ఇస్తామని అప్పుడే క్లారిటీ ఇస్తే ఏమైంది? మీరు అప్పుడు ఏది చక్కగా చెప్పపోతుంది. ఇప్పుడేమో తీరా వచ్చేసరికి వానాకాలం నుంచి అమలు చేస్తామని అంటుంటుంది. అయినా మీకు తెలియంది ఏమున్నది సారు, ఎవరైనా ఎక్కువ నీళ్ళ సౌలత్ ఉన్నోళ్ళు సన్నవడ్లు పెట్టుకుంటారు, తక్కువ నీళ్ళ సౌలత్ ఉన్నోళ్ళు దొడ్డు వడ్లు పెడుతుంటారు. ఎవరైనా పెట్టినా తిండి మందం సన్నొడ్లు పెట్టుకొని దొడ్డొడ్లు అమ్ముకుంటారు. మరి ఇదంతా మీకు తెలియంది కాదు. అయినా కూడా సన్నవడ్లకే మద్దతు ధర ఎందుకు ఇస్తామంటున్నారో ఏమో గానీ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి మీద గరమై కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మరి చూడాలే బీఆర్ఎస్ పోరాటంతో కాంగ్రెస్ దిగొస్తుందో లేదో. ఇక్కడో దగ్గర మొగోళ్లే గాని ఆడోళ్ళుగా మారిండ్రు. మారుడంటే ఏదో మామూలుగా గెటప్ వేసుకున్నాడు కాదు, మంచిగా అందంగా ముస్తాబై నగలు కూడా ఫుల్గా పెట్టుకున్నారు. కొందరైతే మోడర్న్ డ్రెస్సులు కూడా వేసుకున్నారు.
చూస్తే మస్తు షాక్ అవుతారు మీరే. చూసిండ్రా, ఒకలేమో ట్రెడిషనల్ లుక్కుల, ఒకలేమో మోడ్రన్ లుక్కుల ఎట్లున్నారో. వీళ్ళు లేడీస్ కాదంటే చూసేటోళ్ళు నమ్మనే నమ్మరు. అంత మంచిగా, అంత అందంగా సేమ్ లేడీస్ లెక్కనే ఉన్నారు కదా. ఎలా వేసుకుంటారు, లోపల అయితే మాకు అగ్నిపర్వతం ఉన్నట్టుంది. వాళ్ళు డైలీ వేసుకుంటారు, ఎలా వేసుకుంటారు, అందుకే వాళ్ళు లేడీస్ గ్రేట్ అంటారు. ఈ లెక్కన చూస్తే పాపం రోజు ఆడోళ్లకు ఎంత ఇబ్బంది కావాలి. సరే, వాళ్లకు రోజు కట్టుకున్న అలవాటు ఉంటది కావచ్చు, అయినా కూడా ఈ అన్న చెప్తున్న లెక్క ప్రకారం అయితే కష్టమే అనుకుంటా. కాకపోతే మన సాంప్రదాయాల్ని వాళ్ళిట్లా కాపాడుకుంటూ వస్తారు. మరి వీళ్ళు ఈ ఆడోళ్ళ వేషం ఎందుకేసిండ్రు అంటే, తిరుపతి గ్రామదేవత తాతయ్య గుంట గంగమ్మ జాతరల మొక్కు తీర్చుకునేది అందుకు. అమ్మవారి కోసం ఇట్లా మొగోళ్ళు రోజుకో వేషం కడుతుంటారు. ఇట్లా చేస్తే వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయట. అందుకే రోజుకో వేషం కట్టిన అన్నలు తమ్ముళ్ళు ఇవాళ ఇట్లా స్త్రీ వేషం కట్టిండ్రు. మరి గీ అన్న బాగా పాష్ అనుకుంటా, అందుకే ఇట్లా మోడ్రన్ లేడీస్ వేషం వేసిండు. చెప్పన్నా, ఏం కోరుకున్నావు అమ్మవారిని? బయటికి చెప్పకూడదు అంటారు కదా, ఏదో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అబ్బో సూపర్ అన్నా నువ్వు. మొత్తానికి వారం 10 రోజుల నుంచి గంగమ్మ తల్లి జాతర ఇట్లా మంచిగా జరిగింది. అమ్మవారి దర్శనం కోసం వేరే వేరే రాష్ట్రాలలో ఉన్నోళ్ళు కూడా వచ్చి మొక్కు తీర్చుకొని దీవెనార్తులు అందుకున్నారు. అమ్మా గంగమ్మ తల్లి, మళ్ళొచ్చే ఏడాది దానిక అందరినీ సల్లంగా చూడాల మీరే. చేపలు మార్కెట్కు పోయి కొనుక్కొని తెచ్చి వండితే ఒక టేస్ట్ ఉంటుంది. గాలమో వలనో తీసుకొని పోయి చెర్లనో నదులనో వాగులనో వంకలనో బురదగుంటలనో బట్టి పులుసు పెట్టి వండుకుంటే ఇంకో టేస్ట్ ఉంటుంది. ఆ రుచే వేరుంటుంది. అందుకనే చాలా మంది ఇప్పటికీ ఊర్లల్లో గాలాలేసి 2 బుడ్డపరకలైనా తెచ్చి ఇంత చింత పులుసు పెట్టి కడుపు నిండా తింటారు కదా. అయితే ఈడ కూడా అట్లనే పోయిండ్రు. కాకపోతే ఎంతమంది పోయిన రోజు ఉడుండ్రి. చేపలు పట్టుడన్నారు, తీరా చూస్తేనేమో పుష్కరాల కోసం పోయి నీళ్ళల్లో మునిగి స్నానాలు చేసినట్టే ఉన్నది. దగ్గర 100 మంది కనపడుతున్నారు. ఇంతకు ఏం చేస్తున్నారు అంటే, స్నానాలేం చేస్తలేరు, చేపలు పడుతున్నారు. కావాలంటే వలలు పట్టుకొని ఒక్కొక్కరు ఎట్లా జోపుతున్నారో. అబ్బో, ఈ అన్నలకు వలల పెద్ద చేపనే పడ్డది. ఇంకా గీ అన్న అయితే బస్తలేసుకొని వస్తున్నాడు. మరి ఎన్ని చేపలు పడ్డాయో ఏమో గాని చెరువు మొత్తం రౌండప్ చేసి ఊరుకు ఊరంతా కలిసి లూటీ చేసిండ్రు. మైబాద్ జిల్లా కురవి మండలం నేరడ పెద్ద చెరువుల సీన్ ఇది. చేపలు పట్టే కాడికి పట్టిన మత్స్యకారులు మిగిలిన చేపలుంచి ఇక లూటీ పోయిందని ప్రకటించేసరికి ఉత్సాహంతోనున్న ప్రజలు ఒక్కసారిగా గాలాలు వలలు పట్టుకొని పోటీ పడితే చాలా మందికి పచ్చడి పెట్టుకునేటందుకు కూడా దొరికితే కొందరికేమో పులుసు మందం పడ్డాయట. ఏదేమైనా కొన్ని ఊర్లల్లా చెరువు లూటీ అయ్యిందంటే కొందరికి మస్తు ఊపొస్తుంది. పోండ్రి, ఇంత ప్రేమ ఉంటుంది చేపల కూర అంటే. కోతులు కోతుల గుంపులనే ఉంటాయి. కోతులతోనే తిరుగుతాయి తప్ప మనుషులతోని ఎక్కువ గలవవు. ఏదో చిన్నప్పటి నుంచి సాదుకున్న కోతులు అయితేనే మనుషులతోని తిరుగుతాయి. మిగతా కోతులన్నీ గుంపు గుంపుకొచ్చి చేన్లను శెల్కలను పండ్లతోని ఆగం పట్టిస్తాయి. మనం వెళ్ళగొడితే మీదికి గరిచేటందుకు వస్తాయి. ఈనాడు మా కుక్కల కంటే ఎక్కువ కోతుల గోలు అయిపోయింది కదా. అయితే ఈడ మాత్రం ఒక కోతి ఏం చేస్తుందో చూడుండ్రి. కోతుల మీద కోపం పెంచుకొని మనుషులతోనే తిరుగుతున్నది, మనుషులతోనే సోపర్ చేస్తున్నది, మనుషుల మనసుకు దగ్గరై మనుషుల మనసై తిరుగుకుంటా మంచి ఆడుతున్నది కీసరల ఇంగో ఈ కోతి. 3-4 వారాల కింద పోలీస్ స్టేషన్కి వచ్చిన ఈ కోతి వచ్చేటోళ్లకు వెల్కమ్ చెప్తున్నది, పోయేటోళ్లకు బాయ్ బాయ్ అంటున్నది తప్ప స్టేషన్ దాటైతే ఎటు పోతలేదు. ఎవరు వచ్చినా భయపెట్టిస్తలేదు, భయపడి ఎటు ఉరుకుతలేదు. ఇంట్లో కుక్క పిల్ల పిల్లి పిల్ల ఎట్లనైతే ఆడుకుంటాయో మనుషుల మీద ఆడుకున్నట్టే ఆడుకుంటున్నది. మామిడికాయలు బిస్కెట్లు చాక్లెట్లు కొనిస్తే మంచిగా తింటున్నది. కాకపోతే ఏదైనా కోతి వస్తే మాత్రం బెదిరించి తరుముతున్నదట తప్ప మనుషులనైతే ఇడిచిపెట్టి పోతలేదు. మరి ఎన్ని రోజులు ఉంటుందో ఏం కథనో కానీ స్టేషన్ల కోతిని చూసిన వాళ్ళు మస్తు ముచ్చట పడుతున్నారు. కొందరు అయితే ఇంటికి తీసుకుపోవాలని చూస్తున్నారట కానీ అదైతే పోతలేదు. మరి ఎన్ని రోజులు ఉంటుందో కానీ మనుషుల సైకాలజీ గట్టిగానే అర్థం చేసుకున్నట్టున్నది ఈ మంకీ.
చిన్నప్పుడు స్కూలుకు లేటుగా పోతే సార్లు కొట్టేటోళ్ళు, లేదంటే ఎండల నిల్చోబెట్టేటోళ్ళు, ఇంకొందరైతే గుంజీలు తీయించేటోళ్ళు. చాలా మందికి ఇది తెలిసే ఉంటుంది. ఇప్పుడు అట్లా చేస్తలేరు కానీ అప్పుడు ఇట్లనే పనిష్మెంట్లు ఇచ్చేటోళ్ళు, సరిగ్గా చదవకపోయినా గుంజీలు తీయించేటోళ్ళు. అయితే ఇప్పుడు అదే పనిష్మెంట్ను గీడో కాడ పోలీసులు ఇస్తున్నారు. మరి ఎందుకబ్బా? 1 2 3 ఆగో నడుమిట తమ్ముడు జర నిమ్ములంగా తీస్తున్నాడు కదా, తీతమెత్తి. సరేగానే ఇంతకు పోలీసులు వీళ్ళకి ఎందుకు ఈ పనిష్మెంట్ ఇచ్చిరనే నా మీ డౌట్. ఇక చెప్తాం వినండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గజియాబాద్ గంగా కాలువలకు వీళ్ళు స్నానానికి పోయినరాట. మరి స్నానానికి పోయిన వాళ్ళు చక్కగా స్నానం చేసి వస్తే మంచిగానే ఉండు, కాకపోతే ఈత కొట్టుకుంటా కాలువ దాడదామని చూసిర్రాట. మరి ఇది మామూలు కాలువ అయితే పోలీసులు కూడా ఏమనకపోదురు, కానీ పెద్ద కాలువ. ఇప్పటికే దీంట్లో పడి చాలా మంది ప్రాణాలు పోయినాయి. అందుకే పోలీసులు ఇక్కడ సపరేట్ గా బందోబస్తు ఉండి లోపలికి ఎవ్వరిని ఓనిస్తలేరు. అటువంటిది వీళ్ళు ఈ కాలువను దాటుదామని చూస్తాలకు ఇట్లా గుంజీలు దించి ఇంకోసారి దాడతారా అని అడుక్కుంటా చూసే ఇంకెవ్వరు కూడా ఈత కొట్టి కాలువ దాటకుండా పనిష్మెంట్ ఇచ్చారు. కానీ వీళ్ళు ఇట్లా గుంజీలు తీస్తుంటే చూసుడుతోనే నవ్వచ్చినా వీళ్ళ ప్రాణాల కోసమే కదా పోలీసులు చేసింది కూడా అనిపించింది. కానీ ఒక్కసారి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి వీళ్ళ గుంజీలు చూస్తుంటే. తిన్నది చక్కగా అరగకపోతేనే కడుపు అంతా నొస్తుంటుంది. అట్లనే కడుపులో 1 2 రాళ్ళు ఉంటేనే ఇక ఆ నొప్పిని అయితే భరించలేము. కింది కొంగరాదు, వంగితే చక్కగా లేవరాదు. పాపం అస్వంటోళ్ళ బాధ చూస్తేనైతే మనకు మస్తు బాధ అనిపిస్తుంది. మరి 1 రాయి 2 రాళ్ళు కడుపులుంటేనే అంత బాధ అయితే ఏకంగా 100 రాళ్ళు కడుపులుంటే ఏంది పరిస్థితి? ఏ ఊకో పిల్ల, 100 రాళ్ళు కడుపులుంటాయా ఎక్కడన్నా? ఉంటే బతుకుతారా అని అనుకుంటున్నారా? చూడుండ్రి మీకే తెలుస్తుంది. చూసిండ్రా, ఇవన్నీ కడుపుల నుంచి తీసినారా అల్లే. ఏ ఊకో రాళ్ళ కుప్పలు చూపెట్టి కడుపుల నుంచి తీసినాయని చెప్తున్నారు వీళ్ళు. మీరు ఎన్ని అనుకున్నా అనుకోపోయినా ఇవన్నీ కడుపుల నుంచి డాక్టర్లు ఆపరేషన్ తీసేసిన రాళ్ళే, నిజం. అమ్మో, అన్ని రాళ్ళు పెట్టుకొని ఎట్లున్నారు అని అంటే అదే కదా, 1 కాదు 2 కాదు 570 రాళ్ళు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కమలాపురంలో ఓ అక్క కడుపుల నుంచి వెళ్ళినాయి. ఆమె గాల్ స్టోన్ సమస్యతోని బాధపడుతున్నదాట. దవాఖానకు పోతే స్కానింగ్ తీసి రాళ్ళు ఉన్నాయని గుర్తుపట్టి ఆపరేషన్ చేసి బయటికి తీసిర్రు. వామ్మో, తలుచుకుంటేనే భయం అవుతున్నది కదా. లేకపోతే 1 రాయి ఉంటేనే పార్షన్ అవుతారు, అలాంటిది 570 రాళ్ళంటే మాటలా? నిజంగా ఆపరేషన్ చేసిన డాక్టర్లను తారీఫ్ చేయాలి. మీ పవిత్రమైన ఓటు హక్కు వినియోగించుకోండి, మంచి నాయకుడిని ఎన్నుకోండి, ప్రజాస్వామ్యానికి పట్టం కట్టండి అని ఎలక్షన్ల ముందు మస్తు స్లోగన్లు వినిపిస్తాయి. పోలింగ్ రోజు ఎన్ని పనులున్నా పక్కకు పెట్టి పొద్దున్నే పోయి ఓటేసి రాండి, ఓటేయండి ఓటేయండి అని 1కి 10 సార్లు చెప్తారు. ఇంతగానం చెప్తున్నారు కదా అని యూపీలో ఒకడు ఏం చేసిండో ఎరికేనా? ఏకంగా 8 ఓట్లేసిండు. ఆ తర్వాత ఏమైందో చూడుండ్రి. ఆగో, ఈ బట్టెవాజ్గాడు ఏం చేస్తున్నాడో చూడుర్రి. ఓటేసేతందుకు పోయినోడు ఓటేసి యువతలకు రాకుండా ఈవీఎంల కటకొత్తుకుంటా వీడియో తీసిండు. అట్లా 1 కాదు 2 కాదు 8 ఓట్లు వేసిండట ఈ దివానాగాడు. ఇది ఉత్తరప్రదేశ్ ఫరూఖాబాద్ లో జరిగింది. వీడియో తీసుకున్నోడు అదేదో ఘనకార్యం అన్నట్లు దాన్ని సోషల్ మీడియాలో పెట్టిండు. ఇంకేమున్నది, లొల్లి షురువైంది. ఓర్ని, ఇదేం ఎలక్షను, ఇదేం పోలింగు అని సమాజ్వాదీ కాంగ్రెస్ పార్టీలు లబ్బ మొత్తుకుంటా ఎన్నికల కమిషన్కు కంప్లైంట్ చేసినాయి. ఈసీ ఎంక్వైరీ చేసి ఈ నెల 25వ తారీఖున అక్కడ రీపోలింగ్ పెట్టాలి అని ఆదేశాలు జారీ చేసింది. దొంగ ఓట్లేసిన రాజన్ సింగ్ను పోలీసులు అరెస్ట్ చేసిండ్లు. అసలు వాడు అత్తగారింటికి వచ్చిపోయినట్లు పోలింగ్ బూతులకు వచ్చి అన్ని గణం ఓట్లేస్తుంటే మీరేం చేస్తున్నారయ్యా అని ఆ బూతుల డ్యూటీ చేసే వాళ్ళందరినీ సస్పెండ్ చేసింది. ఇప్పటి నుంచైనా ఎవడేంది అనేది చెక్ చేసుకోండి అని యూపీ ఎన్నికల అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అసలు వీన్ని లోపటేసి రోకలి బండలు ఎక్కిస్తేనే దొంగోట్లేసేటోళ్లకు కొంచెమన్నా భయం ఉంటది అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. ఉపాయం లేనోన్ని ఊళ్ళ నుంచి వెళ్ళగొట్టమన్నారు. అవు మళ్ళా తెలివి లేకపోతే తోవెంట పోయేటోనికి కూడా లోకమైపోతారు. అందుకే బతుకు తెరువు కోసం కొత్త ఐడియాలు కనిపెడతారు కొంతమంది. పండ్ల బిజినెస్ చేసుకునే ఒక ఆయన ఏం చేసిండో మీరే చూడుండ్రి. ఆగో, ట్రైన్ వస్తున్నది. వామ్మో, ఈ బాయిసాబ్ చేతుల కత్తి పట్టుకొని నిలుస్తున్నాడు కదా, మరి ఎవలనేసేస్తాడో ఏందో చూద్దాం.
ట్రైన్లో పోయేటోళ్లకు కత్తి చూపెడుతున్నాడు. రాండిరా రండి, ఎవడొస్తాడో రాండి, ఒక్కటే పోటు కమాన్ అన్నట్లే నిలుస్తున్నాడు. ఆయనతో ట్రైన్ వెళ్ళిపోయింది. అదటు పోంగనే ఈయన కత్తి తీసుకుపోయి లోపట దాచిండు. ఈ కత్తులు కటార్ల కథ ఏంది అంటే, ఈ రైల్వే ట్రాక్ పక్కనే పండ్ల దుకాణాలు ఉన్నాయి. ట్రైన్ పోయేటప్పుడు ప్యాసింజర్లు చేయి చాపితే ఆ పండ్ల దుకాణాల ముందు యాలాడేసిన పండ్లు అందేటట్లే ఉన్నాయి. అసొంటి తీత ప్యాసింజర్లు ఎవడన్నా పండ్లు అందుకుందామని చేయి చాపితే ఇక వాని పని అయిపోయినట్లే. అసొంటోళ్లను బెదిరించేతందుకే ఈ బాయ్ సాబ్ ఇట్లా కత్తి చూపించిండు. అటు నుంచి ట్రైన్ వచ్చుడు, ఇటు వీళ్ళు కత్తులు పట్టుకొని నిలుసునుడు. అది ఓంగనే వీళ్ళు కత్తులు దాపెట్టి పండ్లు అమ్ముకునుడు. రోజు ఇదే పని అంట వీళ్లకు. ఇది బంగ్లాదేశ్కు సంబంధించిన వీడియోనంట. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలతో కలుద్దాం. అప్పటిదాకా ఏం చేయాలి? చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.